సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళతో నోరు అదుపులో పెట్టుకొని ఉండాలి. లేకపోతే వాళ్ళతో కథ వేరుగా ఉంటది. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేద్దాం అనుకున్నా. కానీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కేక్ కట్ చేయాల్సొచ్చింది ముగ్గుల దెబ్బకి. ఇవన్నీ ఒక చేత్తో వేసిన ముగ్గులు కాదండోయ్. నువ్వు మరీ చెప్తావమ్మా. ఒక చేత్తో కాకుండా 2 చేతులతో ఎవరైనా ముగ్గు వేస్తారా? మీరన్నది కరెక్టే కానీ నేను చెప్పేదేంటంటే ఇవన్నీ ముగ్గులు నేను ఒక్కదాన్నే వేయలేదు. నేను నా ఫ్రెండ్ కలిసి వేసామని చెప్తున్నా. సారీ ఫ్రెండ్ అంటే ఇంటి ఓనర్. సారీ ఎందుకు చెప్పానంటే మీకు అన్ని క్లియర్ గా చెప్పాలి కదా. సరే మేము వేసిన రంగవల్లికలు ఎలా ఉన్నాయి? ఎప్పుడు మా ముగ్గులు ఎలా ఉన్నాయని అడుగుతున్నాను కదా. ఆ పదం బోర్ వచ్చిందిలేండి. అందుకే రంగవల్లికలు అంటున్నా. సరే ఇన్ని ముగ్గులు వేసి ఒకటి మిస్ చేశా. అదేంటో చెప్పండి. మీరేం చెప్తారులే కానీ నేనే చెప్తా. హ్యాపీ న్యూ ఇయర్ అని రాయటం మర్చిపోయానండి. ముగ్గులో రాయటం మర్చిపోయినా పర్వాలేదు కానీ నేను మీరు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరం సారీ అన్ని సంవత్సరాలు మనకు ఏ లోటు లేకుండా ఒకరికొకరు తోడుగా ఉండి హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాం. ఒకరికొకరు తోడు అంటే నేను పెట్టే వీడియోస్ మీరు ఎల్లప్పుడూ చూసి నాకు తోడుగా ఉండాలని అంటున్నా. మీ ప్రోత్సాహంతోనే కదా నేను ఇక్కడ దాకా వచ్చా. అదే సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని దేవుణ్ణి ప్రార్థించా. సరే వీడియో స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను కదా, సబ్స్క్రైబర్స్ తో నోరు అదుపులో పెట్టుకోవాలని. నాలాంటి యూట్యూబర్స్ అందరికి ఒక చిన్న సలహా. మనం పెట్టే ఒక్క వీడియో చాలండి మన సబ్స్క్రైబర్స్ కి గనక మనం నచ్చితే ఆకాశం మంచుల దాకా ఎత్తేస్తారు. అదే నచ్చకపోతే పాతాళానికి తొక్కేస్తారు. చాలా జాగ్రత్తగా ప్రతి యూట్యూబర్ నోరు అదుపులో పెట్టుకొని మంచి వీడియోస్ చేయాలి. నేను ఎవరిని ఉదాహరణగా తీసుకుని ఇదంతా మీకు చెప్తున్నానంటే నా అన్వేషణ యూట్యూబర్ గురించి. చూస్తున్నారు కదా నోటి దోలతో ఎలాంటి పరిస్థితి వచ్చిందో. నేను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవటమే తప్ప అన్సబ్స్క్రైబ్ నేను ఎవరికీ చేయలేదు. అలాంటి నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో అతని ఛానల్ ఎక్కడుందో చూసి అన్సబ్స్క్రైబ్ చేశాను.